హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై లవ్లీ బాట్స్. ఎలా ఉన్నారు అందరూ? మేరీ క్రిస్మస్ అండి. అండ్ ఈ రోజు వచ్చేసి మా పాపకి నేను శాంటా డ్రెస్ వేద్దామని, సో తక్కువ టైం ఉంది ఎట్లా అనుకున్నా. సో ఫ్లిప్కార్ట్ నుంచి 2 days డెలివరీ ఉంది, సో ఆర్డర్ చేశాను. ఇక్కడ వరకు రావద్దు మీరు. దాంతో పాటు నాకు రిటర్న్ పాలసీ కూడా ఉందండి. అదర్ వెబ్సైట్లో అయితే లేదు, సో అందుకని నీకు ఆర్డర్ చేసా. అనుకున్నట్టు నాకు సైజ్ ఇష్యూ అయితే వచ్చింది, చిన్న సైజ్ అయితే పంపించాడు. మేబీ లేట్గా ఆర్డర్ చేశా కదా, స్టాక్ అయిపోయినట్టుంది. సో బట్ నేనైతే సైజ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను అనమాట, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇంకా పిల్లలకి రెడీ చేయడం అంత ఈజీ కాదు కదా, చాలా విసిగిస్తారండి. ఇక్కడ నాకు హెయిర్ క్యాప్ అయితే చాలా చిన్నది ఇచ్చేసాడు. సో నేనైతే హెయిర్ క్లిప్స్తో టైట్ చేశాను అనమాట. మధ్య మధ్య అది పీకేస్తూ ఉంది కూడా, అదొక్కటి బాగా ఇబ్బంది అనిపించింది. శాంటా డ్రెస్ వేసి అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు కదా శాంటా. నేనైతే చిన్న పిల్ల కదని చెప్పి చాక్లెట్స్ ఇప్పించానండి కొంతమందికి. సో ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోతున్నారనమాట. సో ఫాస్ట్గా రెడీ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ పీకేసింది. మళ్ళీ పెట్టాల్సి వస్తుందండి. నాకైతే హెడేక్ వచ్చేసింది ఆ రోజు. నాకు ఈ కాస్ట్యూమ్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడింది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఐరా ఏంటి సర్కస్ లో పెట్టినావు దాని టోపీ అట్లా పైకి. ఆ నేపాలీస్ పెట్టుకున్నట్టు పెట్టినవి ఏంటి? నీకు చాక్లెట్ ఇస్తే నీకు గిఫ్ట్ ఇస్తుందంట. ఐరా చాక్లెట్ ఇచ్చే, చాక్లెట్ ఇచ్చే. చెయ్యడు చెయ్యకు. ఐరా ఆగు. చాక్లెట్ ఐరా. ఇంకో చాక్లెట్ ఐరా, తప్పు చాక్లెట్. ఇంకోటి ఉందిరా, ఇచ్చేయి. వద్దు చాక్లెట్ ఫస్ట్, చాక్లెట్ అరే చాక్లెట్ పై టోపీ పాయే. ఐరా ఏం వెతుకుతున్నా, ఏం చూస్తున్నా? ఇక్కడ చికెన్ పెడుతున్నారు. అందుకే నీకు చెప్తున్నాను, నాతో రా. రైట్ జరిగే నువ్వు డాడీ కూడా చాక్లెట్, నాకు చాక్లెట్. థ్యాంక్ యూ. క్రిస్మస్ రోజైతే ఇట్లా ఐరాతో సందడండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ కిడ్స్కి అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. యాంకర్ అయితే ఉంది అక్కడ. తీసుకోరా పూరి అద్దాలు పుచ్చుకపోతాయి. పూరి నువ్వు ఇచ్చేయి ఒక్కొక్కటి, నువ్వు బ్యాగ్ లకి ఏం తీసి ఒక్కొక్కటి ఇచ్చేసేయి. పూరి నువ్వు ఇచ్చేసేయి అంటున్నా.
అక్కడ కిడ్స్కి చాలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట అండ్ మ్యాజిక్ షో ఉంది అండ్ శాంటా కూడా వస్తాడు. నాకు ఒక్కటే అక్కడ నచ్చింది ఏంటంటే శాంటా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటాడు, మళ్ళీ నవ్విస్తుంటాడు, ఎన్నో చేస్తాడు. కానీ అక్కడ డల్గా ఉన్నాడు, అసలు నచ్చలేదు. అదొక్కటే బాధ అనిపించింది. సో ఇక్కడైతే మా ఐరా అయితే ఒక్క చోట కూడా నిలవదండి, తిరుగుతూనే ఉంటుంది. నాకైతే చుక్కలు చూపిస్తుంది. సో నేనైతే ఐరాకి ఫుడ్ పెట్టేసి ఇంకా షాపింగ్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు ఒక 10 minutes అండి అంతే. సో ఐరా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంది. అక్కడికి వెళ్ళంగా నిద్ర వచ్చేసింది. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవడం, ఇవన్నీ నాకు మెమరీస్ని సేవ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు చూసుకుంటుంటాను అనమాట. నేనైతే ఇవన్నీ వ్లాగ్స్ పెడుతున్నా కదా, మా పాప ఐరా ఫుడ్ తినేటప్పుడు పెడతానమాట. ప్లే చేస్తుంటే చూడంగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అనమాట. అసలుకి పెద్దలా చూస్తే ఇంకెట్లా ఫీల్ అవుతుందో ఏమో. ఇక్కడ షాపింగ్ మాల్ అయితే వచ్చేసింది, రాయచందని మాల్. చిన్నదంటండి, 1.5 year అయిందంట. సో ఇప్పుడిప్పుడే ఆక్యుపై అవుతున్నాయంట షాప్స్. లోపల ఎలా ఉందో ఏందో కూడా చూపిస్తానండి. వెళ్ళగానే ఆల్రెడీ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. షాపింగ్ మాల్లో పైన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, గేమింగ్ జోన్ కూడా ఉందండి. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫుల్ టైం పాస్ అయితే అవుతుంది. అండ్ ఫుడ్కి కానీ ఇబ్బంది లేదు, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడే. నా పిల్లల్ని ఏంటంటే ఇట్లాంటి వాటికి కానీ యాక్టివిటీస్కి తీసుకెళ్తుంటే, ఇదనే కాదండి ఏదో ఒక దానికి తీసుకెళ్తుంటే వాళ్ళు గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళ మైండ్ బాగా డెవలప్ అవుతుంది, షార్ప్ అవుతుంది అనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తున్నారండి, వాళ్ళకు కూడా ఒక చిన్న పాప ఉందనమాట. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిద్దేమో అని చెప్పి మేము అక్కడ ఒక ట్రైన్ ఉంది కిడ్స్కి ఎంజాయ్ చేయడానికి, ట్రైన్ ఎక్కించాము. కారు కూడా ఎక్కించామండి. మనం పక్కన కూర్చోబెట్టుకుని మన కార్ డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ స్కూటీ ఉంది, బైక్ ఉంది, ఉన్నాయి. సో ఈచ్ పర్సన్కి 100 rupees ఛార్జ్ చేస్తారనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. అప్పుడప్పుడే క్రౌడ్ పెరుగుతుంది. సో ఇంకా పెరిగేలోపు మేము అవన్నీ కవర్ చేసేసాము. అన్ని ఫ్లోర్స్ ఎక్కేసి అసలు ఎలా ఉంది ఏంటి అని చూసాము. అసలు క్లారిటీ లేదు లాంగ్ పెడితే, క్లారిటీ లేదు కదా. మస్తు వస్తున్నాయి. Maintain 1 hand distance, please. 1 hand distance. Okay, that's great.
హాయ్రా హాయ్రా శాంతా తీపిచ్చి వాళ్ళ పాప తీసుకుంటాడంట. హాయ్ ఇలా శాంతాతోనే తీసుకుంటాడంట. ఆహా Okay? See, everybody, thank you so much. Thank you. చాలా హ్యాపీగా అయ్యే మా మమ్మల్ని కూడా పిలవచ్చు, మేము కూడా స్టేజ్ మీద చేస్తాము. అమ్మమ్మనా మేము కూడా పిలిస్తే మమ్మల్ని కూడా స్టేజ్ మీద చేస్తారు మేము కూడా. ఎందుకు నువ్వేం చేస్తావు? అదిగో తీయమంటుంది కూపెన్. ఓయ్, అడగనండి ఏంటి నువ్వు అడగనండి మమ్మల్ని ఏం పిలవడానికి. చెప్తావే? I want you to stand in line, otherwise I cannot proceed with the game. చీకటి Please, everybody. చా. పూరి జాగ్రత్తనే వదిలేసి ఇట్రా ఇట్లా నుంచి ఐరా ఐరా బుజ్జి ఐరా ఓయ్ చూడట్లా Okay, that's a brilliant performance. Thank you so much. Congratulations. అవును అక్కడే ఉంది ఏదో దూరం ఉంది Okay. ఆగు Everybody, ఐరా which song? ఇద్దరికి వచ్చిందా Come on to the stage. You will sing? Okay, sure. చుట్టూ ఎట్లా ఏ ఫోటో కావాలి కదా హాయ్రా హాయ్రా డే అయితే మా బుజ్జి ఐరా శాంటాతో ఇట్లా హ్యాపీగా ఎండ్ అయిపోయిందండి. సో నేను ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి తెలియదు ఇట్లా షాపింగ్ మాల్స్ చేస్తారని చెప్పి. నాకు అనుకుంటున్నాను, ఒకవేళ తెలిస్తే ఫైన్ అండి, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది నా వీడియో అయితే. నెక్స్ట్ టైం అయితే మీకు తెలియకపోతే నా వీడియో చూస్తారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం మీకు క్రిస్మస్ టైంకి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ మా పాప 4 months ఉన్నప్పుడు అనమాట. మా ఇంటి కింద టెనెంట్స్ వాళ్ళ క్రిస్టియన్స్ చాలా బాగా డెకరేట్ చేసుకున్నారండి, ఎంత బాగుంది. ఈ ఇయర్ అయితే వాళ్ళు లేరు, ఢిల్లీ వెళ్ళారు. సో మిస్ అయ్యాను, అందుకని షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే మేము మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.